ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారంలో మెగా డిఎస్సి అంటూ ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో రావడం జరిగింది. అంటే పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం మనకి ఈ ఆర్టికల్ అనేది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. దానిలో వివరాలు మనం చూసినట్లయితే, వారంలోగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం, కొత్త రోస్టర్ కోసం ఎదురు చూపు అంటూ మనకి హెడ్లైన్స్తో మనకి ఇక్కడ న్యూస్ కనబడుతూ ఉంది. ఇక వివరాలకు మనం వెళ్ళినట్లయితే, ఆ వారం రోజుల్లోగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్స్ను రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 1-2 రోజుల్లో ఫైల్ రాజ్భవన్కు పంపుతారని, వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రోస్టర్ పాయింట్స్ విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాత రోజు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ముందుగా ప్రకటించినట్లుగానే 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. కూటమి ప్రభుత్వం ఒకేసారి 16,000 పైగా పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి. వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది అంటూ ఒక ఆర్టికల్ అనేది ప్రధానంగా మనకు రావడం జరిగింది. దీన్ని బట్టి చూసినట్లయితే మనకి అంటే నేషనల్ ఎస్సీ కమిషన్కి పంపించారు. 1-2 రోజుల్లో వారు కూడా ఆమోదం తెలుపుతున్నారు. అది తెలిపిన వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయడానికి అన్నీ కూడా ప్రభుత్వం సిద్ధంగా చేసింది. 1-2 రోజుల్లో ఆర్డినెన్స్ కూడా జారీ చేయబోతున్నట్లు సమాచారం. సో ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే రోస్టర్ పాయింట్స్ అంటే మెయిన్గా కొత్తగా ఎస్సీలో రిజర్వేషన్ వచ్చింది కాబట్టి, ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ వచ్చింది కాబట్టి ఎస్సీ ఏబీసీ వాళ్ళకి రోస్టర్ పాయింట్స్ కేటాయించాలి. మీరు ఈ ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే ఆ రోస్టర్ పాయింట్స్ ఇప్పటికే సిద్ధం చేసే ఉంటారు. రోస్టర్ పాయింట్స్ ప్రకారం అంటే రిజర్వేషన్ ముందుగా ఎస్సీ కమిషన్ నివేదికలో రిజర్వేషన్ అంటే ఏ కేటగిరీలో ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంది స్పష్టంగా తెలియపరిచారు కాబట్టి దాన్ని బట్టి రోస్టర్ పాయింట్స్ అనేవి విద్యాశాఖ రెడీ చేసే ఉంటుంది. కాకపోతే అది ముందుగా అనౌన్స్ చేయకూడదు కాబట్టి ఆర్డినెన్స్ జారీ అయిన వెంటనే ఆ రోస్టర్ పాయింట్స్పై గవర్నమెంట్ ఒక జీవోని విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగానే వెంటనే నోటిఫికేషన్ మనకి రోస్టర్ పాయింట్స్ ఇచ్చిన మర్నాడే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అంటూ మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా వారంలోగా డిఎస్సి నోటిఫికేషన్ మన ముందుకు రానుంది. చాలామంది కూడా డిఎస్సి నోటిఫికేషన్ చాలా గందరగోళంలో ఉన్నారు. దీని మీద ఇంకా ధర్నాలు దీక్షలు చేయడం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ వారంలోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు మనకున్న పాఠశాల విద్యాశాఖ నుంచి వచ్చిన సమాచారం. ఇది ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇది ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.